హలో, నేను మిస్ఎస్ రావు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చారు. పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు వీళ్ళంతా అక్కడ కనిపించారు ప్రధానంగా. అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా కూడా ఎంఓఎల్ కుదరలేదనేది తాజా న్యూస్. అదే తెలంగాణకు వచ్చేసి దాదాపు 1,60,000 కోట్ల పైగా ఒప్పందాలు కుదిరాయి అంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒప్పందాలు మహారాష్ట్రకు కుదిరాయని చెప్పి అంటున్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ యూనివర్సిటీలో ఒక మెసేజ్ నాకు వచ్చింది. అది చూసిన తర్వాత నిజమే కదా అనిపించింది. మేరా భారత్ మహాన్ అనేటువంటి పేరుతోటి ఒక మెసేజ్ వైరల్ అవుతుంది వాట్సాప్ యూనివర్సిటీలో. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి ఆ మెసేజ్ని చూసిన తర్వాత అసలు మన వాళ్ళు ఎందుకు అవసరం ఏముంది దావోస్ వెళ్ళాల్సిన అవసరం, నిజంగానే మన వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది కదా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనిపించింది. వాట్సాప్ యూనివర్సిటీలో వేసిన లెక్క కూడా నమ్మదగిన విధంగా ఉంది. సో ఆ లెక్క ప్రకారం ఏంటంటే మనకి ఎమ్మెల్యేలు ఆ పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చట్టసభల్లో సుమారుగా దేశవ్యాప్తంగా 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మంది కనీసం ఈ 5,000 పదవుల కోసం, ఎమ్మెల్యేల కోసం కానీ లేదా ఎంపీల కోసం కానీ ఆ ఎమ్మెల్యే కన్నా పై పదవుల కోసం పోటీ పడేటువంటి వాళ్ళు సుమారుగా ఒక్కొక్క దానికి 20 మంది ఉంటారని లెక్కేశారు వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో. లెక్కేసి అంటే 1,00,000 మంది ఉంటారు. ఈ 1,00,000 మంది ఎమ్మెల్యేకి లేదా ఆ పై స్థాయి పదవులకి పోటీ పడేటువంటి వాళ్ళ యావరేజ్న వాళ్ళ దగ్గర ఎంత ఉంటుందని చెప్పి లెక్కేశారు. ఆ లెక్క ప్రకారం 100 కోట్లు, ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు ఉన్నాయని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ వేసినటువంటి లెక్క. ఆ 100 కోట్లు ఎందుకు లెక్కేసి ఉంటారని అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పెట్టినటువంటి ఖర్చును తీసుకుంటే కనుక 30 నుంచి 50 కోట్లు పెట్టారు. ఎంపీకి అయితే కనుక ఈజీగా ఒక 100 కోట్ల దాకా పెట్టుంటారు అనేది అంచనా. సో దేశవ్యాప్తంగా యావరేజ్ తీసుకొని వాళ్ళు వేసినటువంటి లెక్క అది. ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు ఈజీగా ఉంటాయి అని. అంటే ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చే కాకుండా వాళ్ళ యొక్క ఆస్తులు కానీ లేదంటే వాళ్ళ యొక్క పరపతి కానీ వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ వీటన్నిటిని లెక్కేసి ఒక్కొక్కరి దగ్గర ఈజీగా 100 కోట్లు ఉంటాయని చెప్పి లెక్కేశారు. అంటే ఇప్పుడు 5,000 పోస్టులకి 5,000 ఎమ్మెల్యే స్థాయి పై స్థాయి 5,000 ఉంటే 5,000 దానికి ఒక్కో దానికి 20 మంది పోటీ పడుతుంటారంటే 5 రోజులు 10 అంటే 1,00,000 సుమారుగా ఒక 20 మంది పోటీ అంటే 1,00,000 మంది. ఈ 1,00,000 మందికి సంబంధించి 1,00,000 ఇంటూ 100 కోట్లు అంటే ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు ఉంటుందని లెక్కేసుకో. ఇగో ఇదే ఈ లెక్క. వాట్సాప్ యూనివర్సిటీలో మేరా భారత్ మహాన్ పేరుతోటి సర్క్యులేట్ అవుతున్నటువంటి మెసేజ్ ఇదే. ఇది నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది, అందుకే మీకు చూపించి మీకు కూడా తెలియజేద్దాం అనిపించింది. సో ఇక్కడ 1,00,000 మందికి చూడండి, ఈ 1,00,000 మందికి దగ్గర సగటు 100 కోట్లు ఉంటాయి అంటే 100 లక్షల కోట్లు ఉంటాయి. 100 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పి వాళ్ళు లెక్కేశారు. సో వీళ్ళు కాకుండా అంటే ప్రజాప్రతినిధులు కాకుండా ఇక్కడ ప్రజాప్రతినిధుల వరకు లెక్కేశారు. వీళ్ళు కాకుండా మళ్ళీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇలా గ్రూప్ 1 ఆఫీసర్స్ ఇలా రకరకాలు ఉంటారు కదా. ఈ మధ్యకాలంలో ఎవరు ఇళ్ల మీద రైడ్ చేసినా కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల మీద 100 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. సో అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు, కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు 1,00,000 మంది ఉంటారని లెక్కేశారు మన దేశంలో. ఈ 1,00,000 మంది దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు ఉంటాయని, అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర 100 కోట్లు ఈజీగా ఉంటాయని. ఆ 100 కోట్లు లెక్కేస్తే ఈ 1,00,000 మందికి 100 లక్షల కోట్లు వెరసి అటు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి లేదా ఉన్నత ఉద్యోగుల దగ్గర నుంచి 200 లక్షల కోట్లు టోటల్గా పొలిటీషియన్స్ ప్లస్ బ్యూరోక్రాట్స్ దగ్గర 200 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని వాట్సాప్ యూనివర్సిటీ వేసినటువంటి అంచనా. అంటే దేశం మొత్తం జనాభా, దేశంలో ఉండే సంపద వీటిని కొంత సుమారుగా లెక్కేసుకొని దేశం మొత్తం అప్పు కూడా లెక్కేశారు. దేశం మొత్తం అప్పు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 2 లక్షల కోట్ల రూపాయల లోపే ఉంది అప్పు. వీళ్ళ దగ్గర ఎక్కువ ఉందని చెప్పి లెక్క తీశారు. సో ఈ లెక్క తెలియక వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి ఈ మన సీఎంలు లేదంటే కేంద్ర మంత్రులు అక్కడ పోయి ఎవరినో అడుక్కోవటం ఏంటి, అసలు మన వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, 200 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా,
మరి ఈ 200 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు, పెట్టుబడి పెట్టడానికి వీళ్ళందరూ ఎందుకు ముందుకు రావట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వాట్సాప్ యూనివర్సిటీ వేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈడీ, సిబిఐ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటి ద్వారా కార్పొరేట్లు కానీ లేదా బ్యూరోక్రాట్స్ని కానీ వాళ్ళకి గిట్టినటువంటి వాళ్ళ మీద రైట్స్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళి విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నారు, లేదంటే విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దాని కారణంగానే ఈ 200 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం లేదు వీళ్ళు. అదే ఇక్కడ కనుక సక్రమంగా ఉంటే వీళ్ళు ఇక్కడే పెట్టుబడి పెడతారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. బహుశా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ఈ సర్క్యులేట్ అవుతున్న ఈ న్యూస్ బీజేపీకి కొంత వ్యతిరేకంగా ఉంది. ఐటీ ఈడీ దాడులను ప్రయోగిస్తున్నారని. డెఫినెట్గా ఐటీ ఈడీ దాడులు అనేది ఉండాల్సిందే. అయితే ప్రాపర్గా లేవు. ప్రాపర్గా లేని కారణంగా విదేశాలకి బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీ నేను తీసుకొస్తాను, స్విస్ బ్యాంకుల్లో ఎన్ని తీసుకొస్తాను, ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు పడే విలువైనటువంటి సంపద అక్కడ ఉంది, అది కనుక మొత్తం వస్తే 15 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లో వేయచ్చు అనేటువంటి లెక్కగా చెప్పారు. తీరా ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత అది బ్లాక్ మనీని మర్చిపోయారు, నోట్ల రద్దుని తీసుకొచ్చారు. 2019లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు మూడోసారి 2024లో ప్రధానమంత్రి అయ్యారు. సీన్ కట్ చేస్తే బ్లాక్ మనీ మాత్రం విదేశాలకు వెళ్ళిపోతుంది. అంతేకాదు విదేశాలకు వెళుతున్నటువంటి వాళ్ళ సంఖ్య, భారతీయుల సంఖ్య కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కువగా పెరుగుతూ ఉంది. అంటే దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, కొంత ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. ఇక పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి, వచ్చే అవకాశం లేదు. సో వీళ్ళు వేసినటువంటి వాట్సాప్ యూనివర్సిటీలో నాకు నచ్చినటువంటి కొంచెం మెసేజ్ మీకు షేర్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. మరి దీంట్లో నమ్మదగిన అంచనా ఉందా లేదనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అసలు యాక్చువల్గా భారతదేశంలో అండర్ ఇన్వాయిస్, ఓవర్ ఇన్వాయిస్ మెకానిజం ఉంది. విదేశాల్లో ఇది అండర్ ఇన్వాయిస్, ఓవర్ ఇన్వాయిస్ మెకానిజంలో ఇక్కడ విదేశాలకు స్వదేశానికి ఈ 200 లక్షల కోట్ల రూపాయలు తిరుగుతుంది అనేది వాట్సాప్ యూనివర్సిటీ యొక్క అభిప్రాయం. బట్ పూర్తి స్థాయిలో దానికి నేను అంగీకారం తెలపకపోయినప్పటికి కూడా దీనిలో కొంత వాస్తవం అయితే ఉంది ఖచ్చితంగా. బ్యూరోక్రాట్స్ దగ్గర అలాగే ప్రజాప్రతినిధుల దగ్గర ఖచ్చితంగా 100 కోట్లు లేనటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. 100 కోట్లు అనేది చాలా ఈజీగా మన సామాన్యుల దగ్గర వాళ్ళ 10,000 లేదంటే 100 రూపాయలు ఉన్నట్టు వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు అనేది ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే లేదంటే ఎంపీ అయితే 100 కోట్లు అనేది ఒక డీల్లో వచ్చేటువంటి పరిస్థితి భారతదేశంలో రాజకీయాల్లో కనిపిస్తుంది. బ్యూరోక్రసీ అలాగే పాలిటిక్స్లో ఉన్నటువంటి కరప్షన్ మనం అసలు అంచనా వేయలేనటువంటి స్థితిలో ఉంది. బహుశా అందుకే వాట్సాప్ యూనివర్సిటీ ఇలాంటి లెక్కేసి వాట్సాప్లో గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. సో మరి దేశంగాని దేశాల్లో వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు. ఎక్కడికో దావోస్ వెళ్ళి మీరు పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు తీసుకురండి, లేదంటే పెట్టుబడులు పెట్టండి అని మాట్లాడే అవసరం లేదు. దేశంలో ఉండేటువంటి ఎవరైతే బ్యూరోక్రాట్స్లో పొలిటీషియన్స్ వాళ్ళని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను కనుక పెట్టుబడులు కనుక పెట్టిస్తే 200 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. భారతదేశంలో అంత సంపద బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్ దగ్గర పోగుబడి ఉందని చెప్పి ఆ యూనివర్సిటీ మెసేజ్. మరి దీన్ని ఎంతవరకు మనం నమ్మచ్చు? నేల విడిచి సాము చేస్తున్న విధంగా దావోస్లో ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి పెట్టుబడులను ఆహ్వానించారు, విదేశీ పెట్టుబడులని స్వదేశీ వాళ్ళను వదిలిపెట్టి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.